హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు నేను యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు అప్లోడ్ చేయని ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఈ రెసిపీ మా అమ్మగారి ఓన్ రెసిపీ అండి. ఇది మా చిన్నప్పుడు మా అమ్మగారు వర్షాలు పడుతున్నప్పుడు కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లేదా స్కూల్ నుంచి వచ్చే టైంకి కానీ చేసి రెడీగా ఉంచేవాళ్ళు. వేడివేడిగా మేము స్కూల్ నుంచి రాగానే ఉప్మాని సర్వ్ చేసేవాళ్ళండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంతకీ ఈ రెసిపీ పేరు మీకు చెప్పలేదు కదండి. ఈ రెసిపీ పేరు ఆవకాయ ఉప్మా అండి. ఆవకాయ పచ్చడిలో నుంచి ఊట లేకుండా నూనెని తీసి పక్కన పెట్టుకుంటామండి. ఆ నూనెతోనే ఉప్మాని చేస్తాం అన్నమాట. అది ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను, చూడండి. ముందుగా మనం ఉప్మా కోసం 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ఒక వెడల్పుగా ఉన్న పాత్రలో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఉప్మా రవ్వ వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే, ఉప్మా రవ్వ కాస్త కలర్ చేంజ్ అవ్వడంతో పాటు ఒక మంచి సువాసన వస్తుందండి వేగుతున్నప్పుడు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. మీడియం ఫ్లేమ్లో బొంబాయి రవ్వ రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవడానికి నాకు ఇక్కడ 7 నుంచి 8 నిమిషాలు టైం పట్టిందండి. తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే తాలింపులో బాగా వేగి అల్లం వేసినట్టు కూడా తెలియదండి. ఆ ఫ్లేవర్ మాత్రమే తెలుస్తుంది. తింటున్నప్పుడు అక్కడక్కడ మధ్యలో తగిలి డిస్టర్బ్ చేయకుండా ఉంటుందన్నమాట. అదే విధంగా 2 పచ్చిమిరపకాయలను తీసుకొని మధ్యలోకి స్లిట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్మా రవ్వని వేయించిన పాత్రలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళని వేసుకొని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళని ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకొని దీన్ని లాస్ట్ లో యాడ్ చేస్తామండి. అలా చేయడం వల్ల వేరుశనగ గుళ్ళు క్రంచీగా ఉంటాయండి. లేదు ముందే తాలింపులో వేసేస్తే గనక ఉప్మాలోకి ఎసరు వేస్తాం కదండి, వాటర్, ఆ ఎసరులో బాగా ఇవి నానిపోయి మెత్తబడిపోతాయి. అంత బాగోదండి. కాబట్టి ముందుగానే వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళను వేయించుకున్న అదే నూనెలో ఆవకాయ పచ్చడిలో నుంచి తీసి పక్కన పెట్టుకున్న ఆయిల్లో నుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకొని పాన్ లోకి వేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసి ఒకసారి వేయించుకోవాలి. అల్లం ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి వేపుకోవాలి. ఆవకాయ నూనె ఎర్రగా ఉండడం వల్ల పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేగిందో లేదో సరిగ్గా తెలియదండి. కాబట్టి ఒకసారి గరిటెతో ఇలా బయటికి తీసి కలర్ మారిందా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాస్త రంగు మారి వాటర్ ఎవాపరేట్ అయ్యి కొంచెం డ్రై అయ్యేదాకా వేయించుకుంటే రుచి చాలా బాగుంటుందండి. అలా వేపుకున్న తర్వాత ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని వేసి వేపుకోవాలి. ఈ తాలింపు వేగుతున్నప్పుడు అదే టైంలో పక్కన 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ ని తీసుకొని వేరే బర్నర్ మీద పెట్టి వాటర్ ని వేడి చేసుకోవాలండి. ఉప్మాలోకి ఎప్పుడైనా సరే వేడి నీళ్ళని వేస్తే ఉప్మా త్వరగా ఫినిష్ అవ్వడమే కాకుండా రవ్వ పొడి పొడిగా వస్తుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వేడి నీటిని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ మరగనివ్వాలండి. ఎసరు బాగా మరిగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను గరిటెతో కలుపుకుంటూ రవ్వని యాడ్ చేసుకోవాలండి. లేదంటే కనుక ఉండలు కట్టేస్తుంది. మనం హాట్ వాటర్ ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉప్మా కుక్ అవ్వడానికి పెద్దగా టైం తీసుకోదండి. ఒక 4-5 నిమిషాల్లో ఉప్మా కుక్ అయిపోతుంది, వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేస్తే పొడి పొడిగా ఆవకాయ ఉప్మా సర్వ్ చేసుకోవడానికి రెడీ అండి.